పర్చూరులో ఉన్నవన్నీ కూడా మరి ఆ పర్చూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది. ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది. ఇన్ని చేసి సిగ్గు లేకుండా మరి అంత క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత అది రాయరా. ఇవాళ సాక్షిలో ఉదయం చూసా. సాక్షిలో ఏం రాశాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి అడ్రస్లో ఉందట. మరి ఆయన రోజు విజయవాడ ఎప్పుడు వచ్చినా అక్కడే పడుకుంటున్నారా, లేదా హోటల్లో పడుకుంటున్నారా? నీకు ఎందుకు సాక్షి? ఒక కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు, అది వారి కార్యాలయం. వారి కార్యాలయంలో డెఫినెట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది. ఆయన హోటల్లో పడుకున్నారా, ఇక్కడ పడుకున్నారా? నీ అడ్రస్ పులివెందుల్లో ఉంది. పులివెందులో ఎన్ని రోజులు పడుకున్నావు ఈ 5 సంవత్సరాల్లో? ఒక రోజు 2 రోజులు, అది కూడా డౌట్. మరి నీ ఓటు పులివెందులు ఎంచుకుంది అని చెప్పి మరి కళ్యాణ్ గారికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో రాయొచ్చా? పోనీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కదా. నీ ఓటు నీ ఊళ్ళో ఉందని వదిలేశాడు. సో ఇదేదో పెద్ద రాద్ధాంతం లాగా 2 పేజీల ఫ్రంట్ పేజీ హెడ్లైన్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు దొంగ అడ్రస్ పెట్టారా? వారి జనసేన ఆఫీసు అడ్రస్ ఆయన పెడితే ఆయన దొంగ అడ్రస్ పెట్టారా? అంటే ఇంత దీనంగా మీరు మాట్లాడారు అంటే ఇక్కడ జరిగిన తప్పు ఏమాత్రం లేదు. చేసిన దరిద్రం అంతా మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేసిందనేది సుస్పష్టం. ఇన్ని ఫామ్ సేవలు, లక్షల ఫామ్ సేవలు, 0 నెంబర్ హౌసెస్, ఒక ఇంట్లో మోర్ దెన్ 100 పీపుల్ ఒక డోర్ నెంబర్లో. ఇన్ని అవకతవకలు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా చేసి ఇంకా ఈ జాతీయ కార్యదర్శి, ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి వెళ్ళి అసలు జనసేన ఎలా రానిచ్చారు,